కొలుక్కొస్తుంది అనుకోవచ్చా సార్ కేసు ఇప్పుడు వీళ్ళ అరెస్ట్ తో? కేసు కొలుక్కొచ్చాడు అంటే డబ్బులు దొరికినప్పుడు అండి, మిగతా అదంతా కేసు ఆల్రెడీ కొలుక్కొచ్చేసినట్టు వీళ్ళ దృష్టిలో. అంటే వీళ్ళు ఇచ్చే వాంగ్మూలాలు, సాక్షులు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా రేపొద్దున్న ఛార్జ్ షీట్ నమోదు చేసే అవకాశం ఉండదా? ఇప్పుడు మిథున్ రెడ్డి మెయిన్ అయినప్పుడు మిథున్ రెడ్డిని ఎప్పుడో విచారించారు కదా, విజయసాయి రెడ్డి మెయిన్ అయినప్పుడు విజయసాయి రెడ్డిని ఎప్పుడో విచారించారు కదా, రాజకేశ్ రెడ్డి మెయిన్ అయినప్పుడు ఎప్పుడో విచారించారు కదా. మరి అసలు రాజకేశ్ రెడ్డి మెయిన్ ఇంకా అంతటితో ఆగిపోద్ది అనుకున్నారు, తిరుగుతుంది కదా. కొలిక్కి రావడం అనేది ఏమీ లేదు ఇక్కడ. ఇందులో ఎలాగ ఫ్రేమ్ చేయాలన్న దాని చుట్టూతోనే తిరుగుతుంది వ్యవస్థ అంతా కూడా. అంటే కొలిక్కి రావడం ఎప్పట్లో క్లోజ్ చేయడం అయితే ఉండదేమో అండి. ఎలా చేయాలి? సాగుతాం ఒకటి రాయేసాము, అవతల వాళ్ళకి తలకాయ పగలకూడదాం అనుకున్నాము, బొప్పి కట్టింది, ఆ బొప్పికి సంబంధించి రాయేయడం కరెక్టే అని నిరూపించాలి. ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుంది. పెద్ద బాధ్యత మీద పెట్టుకుంది. రైట్, చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బిగ్ బాస్ ఒక్కలే అనుకున్నారు, కానీ మధ్యలో ఇప్పుడు బాస్లు, సూపర్ బాస్లు ఉన్నారనే అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు. నిజంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా అరెస్ట్